హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కోరుకొని బంధం 26వ భాగాన్ని వినేద్దాం. ఆ నెక్స్ట్ డే విక్రమ్ రాత్రంతా నిద్ర లేకపోవడంతో నవ్య ఒడిలో తలపెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. నవ్య ప్రేమగా విక్రమ్ ముంగురులను సవరిస్తూ సంహితో మాట్లాడాలని కాల్ చేసింది. ఇక్కడ వికాస్ సంహి ఇద్దరూ ఒక కాఫీ షాప్లో కూర్చొని ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. కాసేపటికి వికాస్ కాఫీ తీసుకుని రావడానికి వెళ్ళగా సంహి ప్రేమగా వికాస్ని చూస్తుంది. ఇంతలో తన ఫోన్ మోగడంతో స్క్రీన్ మీద నవ్య పేరు చూసి ఆనందంగా లిఫ్ట్ చేసింది సంహి. హాయ్ వదిన, ఎలా ఉన్నావు అని అడిగింది సంహి. నేను బాగున్నాను సంహి, నువ్వెలా ఉన్నావు, అక్కడంతా బాగుందా అని అడిగింది నవ్య. అంతా బాగుంది వదిన అని సంహి లేచి నవ్యతో ఫోన్ మాట్లాడుతూ చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసింది. కాఫీ తీసుకొని టేబుల్ దగ్గరకు వచ్చిన వికాస్ అక్కడ సంహి కనపడకపోవడంతో కంగారుగా ఆ చుట్టూ అంతా వెతికాడు. అప్పటికే సంహి చాలా దూరం రావడంతో తనకు కనపడలేదు. వికాస్ కంగారుగా ఉన్న తన మనసులో అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ పరిగెత్తుతూ సంహిని వెతుకుతుండగా దూరంగా సంహి కనపడడంతో తన దగ్గరికి వెళ్ళాడు. సంహి అప్పుడే నవ్యతో ఫోన్ మాట్లాడేసి తనెక్కడుందో చూసి మనసులో ఫోన్ మాట్లాడుతూ ఇంత దూరం వచ్చేసానంటే వికాస్ టెన్షన్ పడుతుంటాడు, వెళ్ళాలి అని వెనక్కి తిరిగా వికాస్ తన వైపే చూస్తూ కనిపించాడు. ఏమైంది వికాస్ అడిగింది సంహి. ఇక్కడికి ఎందుకు వచ్చావు అడిగాడు వికాస్. వదిన ఫోన్ చేస్తే మాట్లాడుతూ వచ్చాను అంది సంహి. ఫోన్ వస్తే ఒకచోట కుదురుగా కూర్చొని మాట్లాడడం రాదా, నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అన్నాడు వికాస్ కోపంగా. సారీ బేబీ అంది సంహి పశ్చాత్తాపంతో. ఇంతసేపు పిచ్చోళ్ళ నన్ను పరుగులు పెట్టించి ఇప్పుడు వచ్చి సారీ అంట. సారీ, నీ సారీ నాకేం అక్కర్లేదు అన్నాడు వికాస్. సారీ చెప్పానుగా, ఇంకా ఎందుకు కోపం అడిగింది సంహి వికాస్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ. అవసరం లేదు, వదులు నన్ను అంటూ సంహి చేతులు విడిపించుకొని కార్ దగ్గరికి వెళ్ళాడు వికాస్. వెళ్తున్న వికాస్ వైపే బాధగా చూడసాగింది సంహి. కాసేపటికి వికాస్ కార్ తీసుకొచ్చి సంహి ముందాపి ఎక్కమన్నట్టుగా డోర్ ఓపెన్ చేశాడు. సంహి కార్ ఎక్కి వికాస్తో మాట్లాడడానికి ప్రయత్నించగా వద్దన్నట్టు చేయి అడ్డం పెట్టాడు వికాస్. దాంతో సంహి ఏమీ మాట్లాడలేకపోయింది. తర్వాత ఇల్లు రాగానే వికాస్ కోపంగా తన గదిలోకి వెళ్తుంటే సంహి వికాస్ వెనకే వెళ్తూ, వికాస్ ఒకసారి నేను చెప్పేది విను అంది. నాకేం చెప్పకు, నేనేం వినను అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు వికాస్. అప్పటి వరకు వాళ్ళిద్దరు గొడవను చూస్తున్న కృష్ణవేణి, మనోహర్ ఇద్దరు సంహి దగ్గరికి వెళ్ళి ఏమైందమ్మా, ఎందుకు గొడవ పడుతున్నారు అని అడిగారు. అప్పటి వరకు వికాస్ కోపంగా ఉండడంతో బాధగా ఉన్న సంహి వాళ్ళిద్దరూ అలా అడిగేసరికి కంట్రోల్ చేసుకోలేక ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న కృష్ణవేణి సంహి కన్నీళ్లు తుడుస్తూ, పిచ్చి పిల్ల, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా, అయినా వాడి కోపం ఎంతసేపు చెప్పు, పాల పొంగు లాంటిది, ఇంకో 2 నిమిషాల్లో వాడే వచ్చి సారీ చెప్తాడు, చూస్తూ ఉండు అంది. మనోహర్ కూడా అవునమ్మా నువ్వు ఏడవకు, సంహి అంటే పక్కన వాళ్ళని ఏడిపించాలి కానీ ఇలా చిన్నపిల్లలా ఏడవకూడదు అని సంహికి సర్ది చెప్పి వికాస్ గదిలోకి వెళ్ళాడు. వికాస్ తన గదిలో అటువైపు తిరిగి విండో దగ్గర నిలబడుకొని బాధపడుతున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మనోహర్ గారు వికాస్ భుజంపై చెయ్యి వేసి, వికాస్ ఆడపిల్లని ఏడిపించకూడదురా, ఇలా ఎంత కోపం ఉన్నా నీ వల్ల కింద సంహి ఏడుస్తుంది, వెళ్ళి సారీ చెప్పు అన్నాడు. నాకు తెలుసు నాన్న అన్నాడు వికాస్. తెలిసి కూడా ఎందుకు ఏడిపించావురా అడిగారాయన. ఇప్పుడు కోప్పడితే ఇంకోసారి అలా వెళ్ళిపోదని అరిచాను నాన్న, అంతే తప్ప నాకు తన మీద కోపం లేదు అన్నాడు వికాస్. సరేరా, ముందు వెళ్ళి సంహికి సారీ చెప్పు అన్నాడు మనోహర్. సరే అంటూ వికాస్ కిందికి వెళ్ళేసరికి సంహి సోఫాలో కూర్చుని ఏడుస్తూ కనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే సంహి తన వల్ల ఏడుస్తుండడంతో వికాస్ బాధతో తను ఎక్కడున్నాడో మర్చిపోయి సంహి ముందుకెళ్ళి మోకాళ్ళపై కూర్చుని సంహి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, సారీ బంగారం, నువ్వు కనపడలేదన్న కోపంలో అరిచాను, ఇంకెప్పుడు ఏమీ అనను అంటూ తన కళ్ళీటి తుడిచాడు. అయినా సంహి ఏడుస్తుండడంతో వికాస్ ఏదో ఆలోచించి, సంహి నీ ఏడుపు ఆపడానికి ఐస్ క్రీమ్ తీసివ్వనా అన్నాడు. నాకేం వద్దు అంది సంహి. మరి ఇంకేం చేయాలంట నా బంగారం కోపం పోవడానికి అడిగాడు వికాస్ సంహి గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ. 1000 గుంజలు తీ అంది సంహి తన కన్నీళ్లు తుడుచుకుంటూ. అమ్మో 1000 గుంజల్లా, అన్ని తీస్తే నేను ఈరోజే పైకి పోతాను బంగారం, ఏదైనా సింపుల్ పనిష్మెంట్ ఇవ్వచ్చుగా అన్నాడు వికాస్ సంహికి చక్కలిగింతలు పెడుతూ. గిలిగింతలు పెట్టడంతో సంహి నవ్వేస్తూ వికాస్ భుజంపై కొడుతూ, ఈడియట్, ఇంకా చాలా ఆపు అని ముద్దుగా కసిరింది. సంహి నవ్విందన్న ఆనందంతో వికాస్ ప్రేమగా సంహిని హక్ చేసుకున్నాడు. సంహి కూడా వికాస్ కోగిల్లో ఒదిగిపోతూ వెనకాల ఉన్న కృష్ణవేణి మనోహర్ను చూసి సిగ్గుపడుతూ వికాస్ చెవులో చిన్నగా, వికాస్ వదులు అంది. నో బంగారం అని మరింతగా చుట్టుకున్నాడు వికాస్. దాంతో సంహి ఇబ్బందిగా చూస్తూ వికాస్ నుంచి అతి కష్టం మీద విడిపించుకొని కృష్ణవేణి మనోహర్లను చూపించింది. వాళ్ళను అక్కడ చూసి వికాస్ తడబడుతూ, అమ్మా మీరు ఇక్కడే ఉన్నారా అన్నాడు. లేదు నాన్న, ఆఫ్రికాలో ఉన్నాం ఎంతసేపు, ఇదిగో ఇప్పుడే ఇలా వచ్చాం అంది కృష్ణవేణి.
అయితే ఆఫ్రికాలోనే ఉండొచ్చు కదమ్మా, లండన్కి ఎందుకు వచ్చావు అన్నాడు వికాస్. అది విని కృష్ణవేణి నవ్వుతూ వికాస్ చెవు పట్టుకొని, ఏంటి నాన్న సరిగ్గా చెప్పు, వినపడలేదు అంది. అమ్మా ప్లీజ్, ఏదో జోక్గా అన్నాను, వదులమ్మా అన్నాడు వికాస్ విడిపించుకుంటూ. దాంతో ఆవిడ వికాస్ చెవి మీద వదిలిపెట్టి వెళ్ళి సంహి చెవి పెట్టుకొని, ఏమ్మా కోడలి పిల్ల, ఇప్పటికైనా మాకు చెప్తారా అంది. అది ఆంటీ అని సంహి ఏదో చెప్పబోయేంతలో ఆవిడ, ఆంటీ ఏంట్రా అత్తయ్య అని పిలు అంది. దాంతో సంహి ప్రేమగా కృష్ణవేణిని హక్ చేసుకుంది. ఆవిడ ప్రేమగా సంహి నుదుటిన ముద్దు పెట్టుకుని సంహిని వికాస్ పక్కన నిలబెట్టింది. వికాస్ సిగ్గుపడుతూ, అది అమ్మా మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఏంట్రా, నువ్వు సంహి ప్రేమించుకుంటున్న విషయమే కదా అన్నారు మనోహర్ గారు. అవును డాడీ, ఈ విషయం మీకెలా తెలుసు అడిగాడు వికాస్. ఎలా తెలుసేంట్రా, ఎప్పుడు చూసినా నీ చూపులు సంహి వైపే ఉంటే ఆ మాత్రం కనుక్కోలేమా అన్నారు ఆయన. అది విని సంహి సిగ్గుపడుతుంటే కృష్ణవేణి సంహి దగ్గరికి వచ్చి, నీ కళ్ళల్లో వికాస్పై ఆరాధన కూడా మేము కనిపెట్టేలా చేసింది అంది నవ్వుతూ. అది విని సంహి వికాస్ ప్రేమగా ఒకరినొకరు చేసుకున్నారు. తర్వాత ఇద్దరూ కలిసి కృష్ణవేణి మనోహర్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. వారిద్దరూ వికాస్ సంహిలని ఆశీర్వదించి ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు. ఏమండి, ఎలాగో వీళ్ళ ప్రేమ విషయం ఇన్ని రోజులకు చెప్పారు కదా, ఇక ఆలస్యం ఎందుకు, వీలైనంత త్వరగా అన్నయ్య వాళ్ళతో మాట్లాడి పెళ్లి జరిపించేస్తే సరిపోతుంది అంది కృష్ణవేణి. అది విని మనోహర్, సరే కృష్ణ, నేను ఇప్పుడే మాట్లాడతాను ఫోన్ చేసి అన్నాడు. ఆ మాటతో వికాస్ కంగారుగా, వద్దు నాన్న, ఇప్పుడే మాట్లాడకండి అన్నాడు. ఏంట్రా, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు అడిగారాయన. ముందు నేను ఈ విషయం విక్రమ్తో చెప్పాలి నాన్న, నేను విక్రమ్కి చెప్పిన తర్వాతే మీరు మాట్లాడండి అన్నాడు వికాస్. సంహి కూడా వికాస్ చెప్పిన దానికి ఒప్పుకోవడంతో మనోహర్ గారు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత నలుగురు సంతోషంగా లంచ్ కంప్లీట్ చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళారు. విక్రమ్ తీరిగ్గా 10 గంటలకి నిద్రలేచాడు. అప్పటికే నవ్య ఫుడ్ తెప్పించి ఉండడంతో విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చి తనే కలిపి నవ్యకు ప్రేమగా తినిపిస్తూ తను కూడా తిన్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సైట్ సీయింగ్కి వెళ్లారు. ఇద్దరూ చాలా ప్లేసెస్ తిరిగి ఎన్నో మధురమైన క్షణాలను గుండెల్లో నింపుకున్నారు. అలా మధ్యాహ్నం గడిచిపోయి సాయంత్రం కూడా వచ్చేసింది. రేపు మళ్ళీ తిరిగి వైజాగ్ వెళ్ళిపోవాలి కాబట్టి విక్రమ్ నవ్య కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. ఆ అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తి చేసి హ్యాపీగా నవ్య దగ్గరికి వచ్చి, బంగారం లేచి రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అన్నాడు. ఇంతవరకు అన్ని ప్లేసెస్ చూసేసాం కదండి, మళ్ళీ ఎక్కడికి అని అడిగింది నవ్య. ఇంకొక ప్లేస్ ఉంది, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం అంటూ తొందర చేశాడు విక్రమ్. ప్లీజ్ విక్రమ్ గారు, నా కాళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి, నేను అస్సలు నడవలేను అంది నవ్య ఏడుపు మొహం పెట్టుకుని. అది విని విక్రమ్, ఏది కాలు చూపెట్టు, నేను మందు రాస్తాను అంటూ నవ్య కాలు పట్టుకోబోయాడు. నవ్య వెంటనే తన కాళ్ళను లోపలికి ముడుచుకొని, ఏం చేస్తున్నారండి అంది. కాలు నొప్పులుగా ఉన్నాయన్నావు కదా, ముందు మందు రాద్దాను చూస్తానుండు అన్నాడు విక్రమ్. వద్దండి, నేను రాసుకుంటాను, మందు ఇవ్వండి అంది నవ్య. నేను రాస్తే ఏమవుతుంది అడిగాడు విక్రమ్. భర్త భార్య కాలు పట్టుకోకూడదు అంది నవ్య. అలా అని రాజ్యాంగంలో రాశారా, ఒక మగాడు జీవితంలో భార్య స్థానం కాళ్ళ దగ్గర కాదు బంగారం, ఇక్కడుండాలి అని తన గుండెని చూపించాడు విక్రమ్. నవ్య విక్రమ్ వైపు ప్రేమగా చూస్తుంటే విక్రమ్ నవ్య పాదాలను తన చేతుల్లోకి తీసుకుని పాదాలపై ముద్దు పెట్టుకున్నాడు. నవ్య ఆ స్పర్శకి తేరుకుని చూసేసరికి విక్రమ్ నవ్య పాదాలను తన అదర సంతకాలతో నింపేశాడు. దాంతో నవ్యకి చెక్కలి గింతలు పట్టగా కాళ్ళు వెనక్కి తీసుకోకపోయింది. అయినా విక్రమ్ తన పాదాలను వదలకుండా చిలిపిగా చూస్తూ దగ్గరకు రాబోతుండగా నవ్య సిగ్గుతో లేచి వాష్రూంలోకి పరిగెత్తింది. వెంటనే విక్రమ్ నవ్యని అడ్డగించి తన దగ్గరికి వస్తూ, చూసావా బంగారం, నా మందు ఎంత బాగా పనిచేసిందో, నడవలేను అన్నదానివి 2 నిమిషాలు లేచి పరిగెత్తుతున్నావు, దట్ ఈస్ విక్రమాదిత్య అంటూ కాలర్ ఎగరేశాడు. చాలండి, మీ పంతం నెగ్గించుకునేదాకా వదలరు కదా, మాటలతో చేతులతో నన్ను మాయ చేస్తారు ఎప్పుడు చూసినా అంది నవ్య ఉడుక్కుంటూ. విక్రమ్ నవ్య బొంగుమూతి చూసి నవ్వుకుంటూ, ప్రేమలో ఉండే మ్యాజిక్కే అదే బంగారం అంటూ నవ్య పక్కన ఉన్న టవల్ని చేతిలోకి తీసుకుని దాన్ని నవ్య వెనకే వైపు వేసి నవ్యను తన వైపుకు లాక్కున్నాడు. దాంతో నవ్య తూలి విక్రమ్ మీద పడింది. విక్రమ్ నవ్య నడుం చుట్టూ చేతులు వేసి నవ్య చెవులో హస్కీగా, బంగారం, నీకు చేతులు నొప్పిగా ఉంటే చెప్పు, నేను హెల్ప్ చేయడానికి రెడీ అన్నాడు. కన్ను కొట్టాడు. విక్రమ్ ఏం చెప్పాడో అర్థమైన నవ్య విక్రమ్ భుజంపై కొడుతూ, ఛీ, మీకు అసలు సిగ్గులేదు అంది. సిగ్గుపడితే ఎలా కోయి, అసలే అనుకి ఆడుకోవడానికి తోడుగా ఎవరూ లేరని ఫీల్ అవుతుంది. త్వరగా ఒక క్రికెట్ టీంని ప్లాన్ చేశామనుకో, అను హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటుంది అన్నాడు విక్రమ్. వామ్మో, అంతమందా అంది నవ్య.
హా, నేను రెడీ, నువ్వు రెడీ అయితే చెప్పు, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అన్నాడు విక్రమ్ చిలిపిగా. చీ వదలండి, మీకు ఈ మధ్య అల్లరి బాగా ఎక్కువైంది అంటూ నవ్య విక్రమ్ చేతిలో ఉన్న టవల్ తీసుకొని వాష్రూంలోకి దూరింది. విక్రమ్ వెళ్తున్న నవ్యని చూస్తూ నవ్వుకున్నాడు. తర్వాత కాసేపటికి నవ్య ఫ్రెష్ అయి వచ్చి చుడిదార్ వేసుకుని రెడీ అయింది. బయట ఫోన్ కాల్లో మాట్లాడేసి లోపలికి వచ్చిన విక్రమ్ నవ్య చుడిదార్ వేసుకోవడం చూసి, బంగారం శారీ కట్టుకో ప్లీజ్ అన్నాడు. ఈ టైంలో శారీనా అంది నవ్య. అవును బంగారం అంటూ విక్రమ్ తను తెచ్చిన పింక్ కలర్ శారీ, దానికి సెట్ అయ్యే జ్యువెలరీ తెచ్చిచ్చాడు. నవ్య వాటిని తీసుకుని రెడీ అవుతుండగా విక్రమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. తర్వాత ఇద్దరు కలిసి రెడీ అయ్యి బయటికి వచ్చారు. విక్రమ్ తను ఆల్రెడీ అరేంజ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దగ్గర తీసుకొచ్చి నవ్యను ఎక్కమని సైగ చేశాడు. ఈ బైక్ ఎక్కడిదండి అని అడిగింది నవ్య. మన కోసమే తెప్పించా, ఎక్కువ వెళ్దాం అన్నాడు విక్రమ్. సరే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది నవ్య బైక్ ఎక్కుతూ. సర్ప్రైజ్ బంగారం అంటూ విక్రమ్ బైక్ స్టార్ట్ చేశాడు. నవ్య విక్రమ్ నడుము చుట్టూ చెయ్యి వేసి కూర్చుని ఉండగా విక్రమ్ ఆనందంగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. అలా వెళ్తూనే నవ్యకు బోర్ కొట్టకూడదని ఒక పాట అందుకున్నాడు విక్రమ్. ఇద్దరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక అరగంట జర్నీ తర్వాత రిషికొండ బీచ్కి వెళ్లారు. అప్పటికే టైం 7 గంటలు అవడం వల్ల జనాలు పెద్దగా లేరు. ఉన్న వాళ్ళు కాస్త ఇంటికి వెళ్ళిపోతున్నారు. విక్రమ్ నవ్య చేయి పెట్టుకుని బీచ్ దగ్గరికి తీసుకెళ్లాడు. నవ్య వాటర్ చూడగానే వెళ్ళి ఆడుకుంటూ గడిపేసింది. విక్రమ్ మాత్రం తన కాళ్ళను అలలు ముద్దాడేటట్టుగా చాపుకొని వెనక్కి చేతులు పెట్టుకుని నీళ్ళల్లో చిన్నపిల్లలు ఆడుకుంటున్న నవ్యని చూస్తూ గడిపేశాడు. చాలాసేపటి తర్వాత విక్రమ్ నవ్య దగ్గరికి వెళ్ళి, ఇక చాలా నవ్య, ఇంకా నీళ్ళల్లో ఉంటే జలుబు చేస్తుంది, వెళ్దాం రా అన్నాడు. నో విక్రమ్ గారు, ఇంకా కొంతసేపు అక్కడే ఉందాం అంది నవ్య బ్రతిమలాడుతూ. సరే అంటూ విక్రమ్ నీళ్ళలో నుంచి బయటకు వెళ్ళడానికి వెనక్కి తిరిగ్గా ఆ ఛాన్స్ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్న నవ్య ఒక్కసారిగా వాటర్ చేతుల్లోకి తీసుకుని విక్రమ్ షర్టు మీద పోసేసింది. మేనికి చల్లగా వాటర్ తగలడంతో వెనక్కి తిరిగి విక్రమ్ ఏం జరిగిందో అర్థమై నవ్య మీద వాటర్ చల్లబోయేంతలో నవ్య అక్కడి నుండి పరిగెత్తింది. నవ్య ఆగు, అయిపోయావు ఈరోజు నా చేతిలో అని విక్రమ్ అరుస్తూ నవ్య వెంటపడ్డాడు. నవ్య విక్రమ్కి దొరకకుండా పరిగెత్తి అలసిపోయి ఒకచోట ఆగిపోయింది. విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్యను వెనక నుంచి గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. వెంటనే నవ్య విక్రమ్ తన చేతిలో ఉన్న నీళ్లు విక్రమ్ మొహం మీద పోసేసింది. దానితో విక్రమ్, రాక్షసి, మళ్ళీ నా మీద వాటర్ పోస్తావా అంటూ మొహం తుడుచుకుంటుండగా నవ్య విక్రమ్ని చూసి పడి నవ్వసాగింది. విక్రమ్ నవ్య నవ్వుని చూస్తూ ఒక చిలిపి ఆలోచన వచ్చి వెంటనే నవ్యని దగ్గరికి లాక్కున్నాడు. అసలే చీర కట్టుకోవడం, అందులోనూ నీళ్ళల్లో ఉండడం వల్ల నవ్య కుచ్చులు అడ్డం పడి విక్రమ్ మీద పడింది ఫోర్స్గా. దాంతో విక్రమ్ కూడా కింద పడ్డాడు. వారి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు అలలు వాళ్ళిద్దరినీ ముద్దాడాయి. దానితో ఇద్దరు తడిచిపోయారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఆ నీళ్ళల్లోనే చాలాసేపు ఉండిపోయారు. విక్రమ్ ప్రేమగా నవ్య నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. నవ్య ప్రేమగా విక్రమ్ గుండెల్లో ఒదిగిపోయింది. కాసేపటికి వర్షం పడడానికి సూచనగా గట్టిగా ఉరమడంతో ఆ సౌండ్కి ఇద్దరు తేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు లేచి నడుచుకుంటూ బైక్ దగ్గరికి వెళ్లారు. విక్రమ్ బైక్ స్టార్ట్ చేశాడో లేదో వర్షం కురవడం మొదలైంది. దానితో విక్రమ్ ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తుండగా నవ్య ఒకవైపు చలికి, మరోవైపు వర్షం వల్ల, ఇంకొక వైపు విక్రమ్ వెళ్తున్న స్పీడ్ వల్ల విక్రమ్ని గట్టిగా పట్టుకుంది. విక్రమ్ నవ్య చేతిని ముద్దు పెట్టుకుని ఆనందంగా డ్రైవ్ చేస్తున్నాడు. నవ్య ఆ వర్షంలో విక్రమ్ ఎటువైపు వెళ్తున్నాడో గమనించలేదు. తీరా గమనించేసరికి విక్రమ్ బైక్ ఆపేశాడు. ఏంటండి ఇక్కడ ఆపేశారు అని అడిగింది నవ్య. పద, నీకే తెలుస్తుంది అంటూ నవ్య చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్లాడు విక్రమ్. వాళ్ళు ముందుకు నడిచే కొద్దీ చీకటిగా ఉన్న ఆ ప్రదేశంలో అక్కడున్న లైట్స్ ఆన్ అవ్వసాగాయి. నవ్య అదంతా ఆశ్చర్యంగా చూస్తుంటే విక్రమ్ నవ్య వైపు చూసి ఏంటి అన్నట్టు ఐస్ వింక్ చేశాడు. ఇదంతా మీరే ప్లాన్ చేశారా అని అడిగింది నవ్య. అవును బంగారం, ఇంకా చాలా ప్లాన్ చేశాను, ముందు నీకే తెలుస్తాయి, పద అంటూ లోపలికి తీసుకెళ్లాడు విక్రమ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.